మహబూబాబాద్ జిల్లాకు చేరుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వర్షాలకు దెబ్బతిన్న పంటలు, రోడ్లు, ఇళ్లను సీఎం పరిశీలిస్తున్నారు. పురుషోత్తమాయగూడెం బ్రిడ్జిని సందర్శిస్తున్నారు సీఎం. ఇక నుంచి నేరుగా మహబూబాబాద్కు చేరుకుంటారు. కలెక్టర్ ఆఫీసులో వర్షాలు, వరదలపై అధికారులతో సమీక్ష చేస్తారు సీఎం రేవంత్. పర్యటనలో సీఎంతో మంత్రులు సీతక్క, కొండా సురేఖ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి, తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు. సీఎం రేవంత్ పర్యటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, మహబూబాద్ జిల్లాకు చేరుకున్నారు. ఆయన ఇక్కడి నుంచి వరద బాధిత ప్రాంతాలన్నీ కూడా ఆయన పర్యటించున్నారు. దానికి సంబంధించిన ముఖ్యమంత్రితో పాటు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, మిగతా మంత్రులంతా కూడా ఉన్నారు. ఇక్కడికి సీతక్క కూడా చేరుకున్నారు. మరికొద్ది సేపట్లో ఆయన పర్యటన ప్రారంభమవుతుంది. వరద ముంపు ప్రాంతాలకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ప్రాంతంలో పర్యటించున్నారు. మరిపేట మండలం సీతారాం తండ వద్ద వరదల్లో కొట్టుకుపోయిన రహదారిని ఆయన మొదట పరిశీలిస్తారు. అక్కడి నుంచి బాధితులతో కూడా మాట్లాడతారు. పురుషోత్తమాయగూడెం వద్దకు ఫస్ట్ చేరుకుంటారు. ఇక్కడ ఉన్నటువంటి బ్రిడ్జి మొన్నటి ఆకేరు వాగు వరదల్లో మొత్తం కొట్టుకుపోయింది. దీంతో మొత్తం రాకపోకలన్నీ కూడా నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలోనే ఈ పక్కనే ఉన్నటువంటి ఆకేరు వాగు ఉద్ధృత ప్రవాహానికి సీతారాం తండ మొత్తం మునిగిపోయింది. ఇంటి పైనుంచి వరద పోయింది. చాలా మంది నిర్వాసితులు అయ్యారు. వాళ్ళందరినీ కూడా పరామర్శించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేరుకున్నారు. ఇక్కడికి చేరుకున్న తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మహబూబాద్ జిల్లా కలెక్టరేట్ కూడా చేరుకుంటారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి పురుషోత్తమాయగూడెం వద్దకు చేరుకున్నారు. ఇక్కడ ఉన్నటువంటి రోడ్డు మొత్తం కూడా డ్యామేజ్ అయింది. మంత్రి సీతక్కతో పాటు ప్రజాప్రతినిధులు, అధికారులు ఆయనకు ఇక్కడ జరిగినటువంటి నష్టాన్ని వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ముఖ్యమంత్రి బ్రిడ్జి దగ్గరికి, ఏదైతే పురుషోత్తమాయగూడెం బ్రిడ్జి వద్దకు చేరుకున్నారు, ఈ బ్రిడ్జికి సంబంధించి కూడా దాదాపుగా 1/2 కిలోమీటర్ వరకు రోడ్డు మొత్తం కూడా రెండు వైపులా కొట్టుకుపోయింది. దీంతో పూర్తిగా స్తంభించాయి. ఈ నేపథ్యంలోనే మరోవైపు ఆకేరు వాగు ఉధృతికి ఇటు మహబూబాద్ జిల్లాతో పాటు ఖమ్మం లాంటి జిల్లాలలో కూడా దీని ప్రభావం కనిపించింది. వందలాది మంది నిర్వాసితులుగా మారారు. ప్రస్తుతం పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్కతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడ పరిశీలిస్తున్నారు. రోడ్డుకు సంబంధించినటువంటి డ్యామేజ్ అయినటువంటి ప్రాంతాలను కావచ్చు, వాటన్నింటినీ కూడా వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన మరిపేట మండలంలో ఉన్నటువంటి సీతారాం తండాకు వెళ్తున్నారు. దానికి సంబంధించి ఇక్కడ నుంచి దాదాపు 500 మీటర్ల దూరంలో ఆ తండా ఉంటుంది. ఈ తండా దగ్గర ఉన్నటువంటి వెళ్ళి అక్కడ గ్రామస్తులందరినీ కూడా పరామర్శిస్తారు. ప్రస్తుతం అయితే ముఖ్యమంత్రి పురుషోత్తమాయగూడెం వద్ద ఉన్నటువంటి బ్రిడ్జికి సంబంధించినటువంటి పక్కన ఉన్నటువంటి వాగులో కొట్టుకుపోయినటువంటి రోడ్లు, వీటిని అయితే ముఖ్యమంత్రి పరిశీలిస్తున్నారు. ఆయనకు స్థానిక నేతలతో పాటు మంత్రి సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులు కూడా వివరిస్తున్నారు ఆయనకు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇక్కడ జరిగినటువంటి నష్టం. తర్వాత ఆ వాగు, ఇదే వాగు దగ్గర జరిగినటువంటి ప్రమాదంలో కూడా తండ్రి కూతురు మృతి చెందినటువంటి అశ్విని, మోతీలాల్ తండ్రి మోతీలాల్ కుటుంబ సభ్యులను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరామర్శించి వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ధైర్యం చెప్పారు. అక్కడి నుంచి ఆయన బయలుదేరి ఇక్కడికి చేరుకున్నారు. ఈ ప్రస్తుతం ముఖ్యమంత్రి ఉన్నటువంటి ప్లేస్ ఏదైతే ఉందో ఇక్కడనే ఆ తండ్రి కూతుర్లు కారు ఆకేరువాగులో కొట్టుకపోవడంతో చనిపోయినటువంటి సంఘటన చోటు చేసుకుంది. ఇదే ప్రాంతంలో దాదాపు రోడ్డుకు ఇరువైపులా మొత్తం రోడ్డు అంతా కూడా కొట్టుకుపోయింది. ఈ రోడ్డుకు సంబంధించి మహబూబాద్ నుంచి మళ్ళీ వరంగల్కు వెళ్ళటానికి ఇదే ప్రధానమైనటువంటి దారి. ఇటు ఛత్తీస్గఢ్ నుంచి వచ్చే వాళ్ళు కూడా ములుగు నుంచి ఇటు మహబూబాద్కు చేరుకొని ఇటు వెళ్ళే వాళ్ళు కావచ్చు, లేదా ఖమ్మంలోని కొన్ని ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకు కూడా ఇటు హైదరాబాద్కు వెళ్ళాలంటే లేదా వరంగల్ వెళ్ళాలంటే ఈ మార్గాన్ని ఉపయోగిస్తారు. ఈ ప్రస్తుతం ఈ బ్రిడ్జికి రెండు వైపులా దాదాపు ఇటువైపు ఒక 1/2 కిలోమీటర్, అటువైపు ఒక 1/2 కిలోమీటర్ మేర రోడ్లు మొత్తం కూడా డ్యామేజ్ అయ్యాయి. మొత్తం ఇక్కడ దాదాపు బ్రిడ్జి హైట్కు 2 ఫీట్ల పైగా వాటర్ ఫ్లో అయింది. దీని ప్రభావం ఈ పక్కనే ఉన్నటువంటి సీతారాం తండ కావచ్చు, లేదా మరికొన్ని గ్రామాలన్నీ కూడా పూర్తిగా నీట మునిగాయి. సేమ్ టైంలో మహబూబాద్ పట్టణం కూడా పూర్తిగా నీట మునిగింది. వేలాది ఎకరాలు ఇక్కడ పంట నష్టం జరిగింది. మనం ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ పురుషోత్తమాయగూడెం వద్దగా ఉన్నటువంటి బ్రిడ్జిని పరిశీలిస్తున్నారు. ఇక్కడ జరిగినటువంటి నష్టం కావచ్చు,
పొలాలకు సంబంధించినటువంటి ఆకేరు వాగు ఏ స్థాయిలో ఉధృతంగా ప్రవహించి ఈ మార్గాన్ని మొత్తం ఎలా ముంచెత్తిందో తెలుసుకునే ప్రయత్నం వాళ్ళందరూ కూడా వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే చూడొచ్చు ముఖ్యమంత్రి ఆకేరు వాగు ప్రవాహం సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఆకేరువాగు నష్టం దాదాపు ఆకేరువాగు ప్రవహించినటువంటి 90 కిలోమీటర్ల మేర కూడా దీని ఇంపాక్ట్ కనిపించింది. దాదాపు ఆ పరివాహ ప్రాంతం అంతా కూడా పూర్తిగా పంట పొలాలు దెబ్బతిన్నాయి, రోడ్లు కొట్టుకుపోయాయి, డ్యామేజ్ అయ్యాయి. సేమ్ కొన్ని చోట్ల బ్రిడ్జెస్ కూడా డ్యామేజ్ అయ్యాయి. తీవ్ర నష్టాన్ని మున్నేరు కావచ్చు ఆకేరువాగు వల్లనే ఎక్కువ నష్టం జరిగిందని చెప్పచ్చు. ఎందుకంటే మహబూబాద్ జిల్లాకు సంబంధించి ఇనుగుర్తి అనే గ్రామంలో దాదాపుగా 45 సెంటీమీటర్లతో వర్షం రెండు రోజుల పాటు అంతే స్థాయిలో వర్షపాతం నమోదైంది. సేమ్ టైంలో వాగులు వంకలకు కూడా పెద్ద ఎత్తున వరద నీరు వచ్చింది. చెరువులు మత్తడిపడ్డాయి, చాలా చోట్ల చెరువులకు గండ్లు పడ్డాయి. దీంతో చిన్న చిన్న వాగులు అన్ని కూడా ఆఖరి వాగులో ఆ నీటి ప్రవాహాన్ని పెంచాయి. దీంతో ఒక్కసారిగా వరద ముంచెత్తింది. రాత్రి సమయంలో వచ్చినటువంటి వరదతోటి చాలా మంది ఇబ్బంది పడ్డారు. కొన్ని చోట్ల ప్రాణ నష్టం జరిగింది, పెద్ద ఎత్తున ఆస్తి నష్టం కూడా ఇక్కడ సంభవించింది. ప్రస్తుతం అయితే ముఖ్యమంత్రికి ఇక్కడ జరిగినటువంటి నష్టాన్ని వివరించే ప్రయత్నం అయితే మంత్రులు అదేవిధంగా అధికారులు చూస్తున్నారు. సీతక్క కూడా 3 రోజులుగా ఇదే జిల్లాలో మకాం వేశారు. ఇక్కడ ఉన్నటువంటి బాధితులను పరామర్శించడం, ఒక సహాయ కార్యక్రమాల్లో కూడా ఆమె మమేకమై ఉన్నారు. దీంతో ఇక్కడ జరిగినటువంటి నష్టం కావచ్చు, 2-3 రోజులుగా ప్రభుత్వం ఇక్కడ తీసుకున్నటువంటి చర్యలు కావచ్చు, వీటన్నిటిని కూడా ముఖ్యమంత్రికి వివరిస్తున్నారు. సేమ్ స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు కూడా నివేదికను కూడా ముఖ్యమంత్రికి అందిస్తున్నారు. ఇక్కడ నుంచి ముఖ్యమంత్రి ఈ బ్రిడ్జికి సంబంధించినటువంటి ప్రాంతాన్ని అంతా కూడా చూసిన తర్వాత ఇక్కడ నుంచి నేరుగా ఆయన పక్కనే ఉంటుంది. ఇక్కడ ఈ వాగు పరివాహ ప్రాంతంగానే ఈ సీతారాం తండాను కూడా మనం చూడొచ్చు. పక్కకే ఈ వాగు పక్కకే ఆ తండా ఉంటుంది. ఆ తండాలో ఉన్నటువంటి ప్రతి ఇల్లు కూడా నీటిలో మునిగిపోయింది. దాదాపుగా నష్ట తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. పొలాలన్నీ కూడా ఇసుక మేటలేసాయి. ఆ గ్రామాన్ని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందర్శిస్తారు. అక్కడ ఉన్నటువంటి ముంపు ప్రాంతాన్ని అంతా కూడా పరిశీలిస్తారు. అక్కడ గ్రామస్తులతో కూడా ఆయన మాట్లాడతారు. ఇదంతా పూర్తి చేసుకొని మహబూబాద్కు చేరుకుంటారు. మహబూబాద్ లో కూడా అక్కడ జరిగినటువంటి వరద నష్టం చాలా తీవ్రంగానే ఉంది. అక్కడ కూడా ముఖ్యమంత్రి కొంత పరిశీలించే అవకాశం ఉందని చెప్తున్నారు. బట్ ఆయన షెడ్యూల్ ప్రకారం అయితే నేరుగా కలెక్టరేట్ కు చేరుకుంటారు. మంత్రులు తర్వాత ఇతర అధికారులందరితో కూడా ఆయన సమావేశం అవుతారు. ప్రస్తుతం ఇప్పటికే మహబూబాద్ జిల్లాకు సంబంధించినటువంటి జరిగిన నష్టం రోడ్లకు సంబంధించి కావచ్చు, బ్రిడ్జిలకు సంబంధించినట్టు కావచ్చు, అదేవిధంగా వివిధ శాఖలకు సంబంధించి విద్యుత్ శాఖకు సంబంధించి కూడా చాలా చోట్ల విద్యుత్ స్తంభాలు నేలరాలయ్యాయి. తర్వాత ట్రాన్స్ఫారాలు ఈ ప్రవాహంలో కొట్టుకుపోయాయి. ఇటు విద్యుత్ శాఖకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున నష్టం జరిగింది. తర్వాత ఇమీడియట్లీ పునరుద్ధరించడానికి కావాల్సినటువంటి ప్రాథమికంగా చేపట్టాల్సిన పనులు, తర్వాత శాశ్వతమైనటువంటి పరిష్కారం చేపట్టాల్సినటువంటి పనులుగా రెండింటిగా విభజన చేశారనేది మనకు తెలుస్తుంది. దానికి సంబంధించి ప్రాథమిక నివేదికను ఇప్పటికే వివిధ శాఖలు ఒకటి సిద్ధం చేశారు. వాటన్నిటిని కూడా అధికారులు ముఖ్యమంత్రికి అందించనున్నారు. ముఖ్యమంత్రి వీటన్నిటి మీద ఎలా ముందుకు వెళ్ళాలి, సహాయ కార్యక్రమాలకు సంబంధించి మరింత ముమ్మరం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలు, తర్వాత డ్యామేజ్ అయినటువంటి రోడ్లకు సంబంధించి కూడా ఇప్పటికే యుద్ధ ప్రాతిపదికన వాటన్నిటిని కూడా పునరుద్ధరించే పనులు కూడా కొనసాగు. ఇవన్నీ పూర్తి చేయటం, స్పీడప్ చేయడం, తర్వాత మళ్ళీ ఇది జనజీవనాన్ని సాధారణ స్థితికి తీసుకురావడం, తర్వాత బాధితులకు అండగా ఉండడం, ధైర్యం చెప్పే విధంగా ప్రభుత్వం చేపట్టాల్సిన అంశాలు, తర్వాత ప్రజాప్రతినిధులు కావచ్చు, అధికారుల నుంచి వచ్చినటువంటి నివేదికలు కావచ్చు, వీటన్నిటిని కూడా ముఖ్యమంత్రి పరిశీలిస్తారు. వాటిని పరిశీలించిన తర్వాత వాటి మీద రివ్యూ చేయనున్నారు. ఇంకా రివ్యూ పూర్తి చేసుకొని ఆయన తిరిగి రోడ్డు మార్గంగానే హైదరాబాద్ కు చేరుకుంటారు. ప్రస్తుతం అయితే వర్షం లేదు, కానీ వాగులు వంకలు వరదలు మిగిల్చినటువంటి విషాదం అయితే ఆ నష్టం ఇంకా కనిపిస్తూనే ఉన్నది. కాబట్టి ఆపదలో ఉన్నటువంటి ప్రజలను ఆదుకోవాలనే కోణంలో ప్రభుత్వం అయితే పనులు చేపట్టింది. అందులో భాగంగానే ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఇతర మంత్రులు కూడా ఆయన వెంటున్నారు. వాళ్ళంతా కూడా ప్రస్తుతం సీతారామ గూడెంకు బయలుదేరారు. గూడెంకు వెళ్తారు. అక్కడ సీతారామగూడెంలో ఉన్నటువంటి ముంపు ప్రాంతాన్నంతా కూడా ముఖ్యమంత్రి మంత్రులతో పాటు ఆయన క్షేత్రస్థాయిలో పర్యటన చేసి పరిశీలిస్తారు. ఇదంతా పూర్తయిన తర్వాత మహబూబాద్ చేరుకొని రివ్యూ నిర్వహిస్తారు. సూర్య.